ముందుగా వైరస్ అంటే ఏమిటో చూద్దాం. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి మంగోస్ట్ AI తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. వైరస్ అనేది చాలా చిన్న జీవి. ఇది మన కంటికి కనిపించదు, మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించి మనల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటివి వైరస్ల వల్ల వస్తాయి. I'm sure you've heard the news. Section 2. HMPV వైరస్ అంటే ఏమిటి? HMPV అంటే మెటాప్న్యూమోవైరస్. ఇది కూడా ఒక రకమైన వైరస్. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్కు కారణం అవుతుంది. HMPV వల్ల కలిగే వ్యాధులు సాధారణ జలుబు, బ్రోంకియోటిస్, నిమోనియా మరియు తీవ్రమైన శ్వాస సంబంధిత ఇబ్బందులు. Section 3. HMPV వైరస్ వ్యాప్తి ఎలా అవుతుంది? I bet you didn't know how easily HMPV వైరస్ వ్యాప్తి అవుతుంది. గాలి ద్వారా, దగ్గు లేదా తుమ్ముల ద్వారా వైరస్ తారక ద్వారా వ్యాపిస్తుంది. పేరుకోవడం ద్వారా వైరస్ ఉన్న ఉపరితలాలను తాకి తరువాత కంటరు, ముఖకు లేదా నోటికి తగలడం వల్ల. ఉదాహరణకు, సోకిన వ్యక్తి తాకిన డోర్ హ్యాండిల్స్, ఫోన్లు మరియు ఇతర వస్తువులను తాకినప్పుడు వైరస్ వ్యాప్తి చెందుతుంది. వ్యక్తి ద్వారా, దగ్గు, తుమ్ములు లేదా శరీర ద్రవాల ద్వారా. HMPV వల్ల కలిగే లక్షణాలు ఇతర శ్వాస సంబంధిత వైరస్ల లేదా వలె ఉంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా తేలికపాటి నుండి తీవ్ర స్థాయికి మారచ్చు. కొన్ని సాధారణ లక్షణాలు: జలుబు మరియు ముక్కు కారడం, తుమ్మం మరియు గొంతు నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలస్ట తీవ్ర పరిస్థితుల్లో ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులలో ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. ఉదాహరణకు, ఆక్సిజన్ శ్వాస లోపం, వేగంగా నాడి మోతాదులు, కత్తి నొప్పి. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన జాగ్రత్తలు తీసుకుంటే మనం HMPV వైరస్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. పూర్తి వివరంగా ఈ వీడియోలో మనం HMPV గురించి మాట్లాడుకుందాం. దాని లక్షణాలు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం దాన్ని ఎలా నివారించుకోవాలో, ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకోవడం. కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా, శుభ్రత చాలా ముఖ్యం. తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఇది వైరస్ వ్యాప్తి చెందకుండా ఆపుతుంది. రెండోది, ముఖానికి మాస్క్ పెట్టుకోవడం మంచిది. ముఖ్యంగా మీకు శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే లేదా ఎవరికైనా అలాంటి సమస్యలు ఉండి మీరు వాళ్ళతో కలిసి ఉంటే మాస్క్ తప్పనిసరి. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందకుండా ఆపుతుంది. మంచి ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. సరిపడా నిద్ర, పోషకమైన ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక శక్తి బాగుండాలి. అప్పుడే వైరస్తో పోరాడగలం. జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడం మంచిది. అలాంటి చోట్ల వైరస్ త్వరగా వ్యాపిస్తుంది. చివరగా, అవసరమైతే డాక్టర్ని సంప్రదించాలి. తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే లేదా మీ ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే డాక్టర్ని చూపించాలి. ఈ సులభమైన జాగ్రత్తలు తీసుకుంటే మనం ఇతరుల్ని కూడా HMPV నుంచి రక్షించుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. HMPVకి ఇప్పటికీ మందులు లేదా వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. చికిత్స అంటే ఎక్కువగా లక్షణాలను తగ్గించడం మీనే దృష్టి పెడుతుంది. బాగా నీరు తాగడం, విశ్రాంతి తీసుకోవడం లాంటివి చేయాలి. కొన్నిసార్లు సీరియస్ కేసుల్లో ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకో ఇన్ఫెక్షన్ వస్తే యాంటీబయాటిక్స్ వాడతారు. HMPV గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే డాక్టర్ని సంప్రదించడం మంచిది. HMPV వైరస్ నుండి రక్షణ పొందడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. తరచుగా చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు మరియు ముక్కును కవర్ చేసుకోవాలి. మాస్క్ ఉపయోగించండి. అనారోగ్యంతో ఉన్న వారితో సన్నిహితంగా ఉండకూడదు. ఈ సులభమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనల్ని మరియు ఇతరులను HMPV వైరస్ నుండి రక్షించుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. నా ఛానల్ మంగోస్ AI తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మేము మిమ్మల్ని మరో ఆసక్తికరమైన తదుపరి వీడియోను కలుస్తాము. అందరికీ ధన్యవాదాలు.